ఆయన లేకపోవటం. కల్వకుర్తి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నమో అంటే నమ్మించి మోసం చేయటమే అని, పేదల ఖాతాలో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయాన్ని 10 ఏళ్లుగా నానుస్తూనే ఉన్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదని, అదాని వంటి వారికి 14 లక్షల కోట్ల రూపాయలు రుణాల్ని మాఫీ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. 400 పార్ అంటుంది. 400 పార్ అయ్యేది ఏందో ఎరికేనా మీకు? సీట్లు కాదు, 400 పార్ అయ్యేది పెట్రోల్ డీజిల్ రేట్లు. మోడీ వచ్చినాడు డీజిల్ 60 రూపాయలు, ఇలా 105. పెట్రోల్ 74, ఇలా 110. మళ్ళొక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ 400 అవుతుంది, సిలిండర్ 5000 రూపాయలు అవుతుంది. అటెనక మీ ఇష్టం. ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు, 400 సిలిండర్ ను 1200 చేసినా నాకే గుద్దుతురు పిచ్చోదు, 60 రూపాయల డీజిల్ 105 చేసినా నాకే గుద్దుతురు. మరి అక్కడ నేనెందుకు పెంచొద్దని పెంచుకుంటూ పోతూనే ఉంటాడు. ఇంకొక మాట కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి కల్వకుర్తి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఇది ఒక్కటి మనసుకు ఎక్కించుకోండి. ఇవాళ అన్ని పిరమైనవి కదా వస్తువులు. పప్పు, ఉప్పు, నూనె, చింతపండు అన్ని పిరమైనయా? పిరం ఎందుకైనా ఎప్పుడైనా ఆలోచన చేసిరా? ఎందుకైనా అంటే మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు. బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం మనం, వేరే దేశాలకు వెళ్ళి, గల్ఫ్ దేశాలకు వెళ్ళి, దక్షిణ అమెరికాకి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ అట్లే దొరకదు. ముడి చమురు తెచ్చుకుంటాం. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ లెక్కన అమ్ముతారు, డ్రమ్ముల లెక్కన. ఒక డ్రమ్ము ధర మోడీ వచ్చినాడు 2014లో క్రూడ్ ఆయిల్ ధర $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్లు అయిపోయినాక క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర, ఒక డ్రమ్ము ధర $16 తగ్గింది, $84లకు వచ్చింది. మరి క్రూడ్ ఆయిల్ ధర $16 తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగన్నా? మరి ఏమైంది? తగ్గినాయా పెరిగినాయా? ఎందుకు పెరిగినాయో ఎరికేనా? మోడీ గారు 34% అదనపు సుంకాలు వేసిండు. ఏం జరిగింది దానివల్ల? ఈ 10 ఏళ్లలో ప్రతిరోజు మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు, మీ ట్రాక్టర్ లో డీజిల్ కొట్టించుకుంటున్నప్పుడు ప్రతిరోజు మీరు పన్నులు కట్టినరు. మొత్తం 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేసుకున్నాడు. రాష్ట్రాలకు ఒక పైసలే. ఏం చేసింది ఎరికేనా? 30 లక్షల కోట్ల రూపాయలతోని ఈ 30 లక్షల కోట్లల్లా 14.5 లక్షల కోట్లు అదానికి, అంబానీకి రుణమాఫీ చేసిండు నరేంద్ర మోడీ. అంటే పేదలను కొట్టిండు, పెద్దలకు పెట్టిండు, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు. ఎందుకు కొట్టేయాలనయ్యా నీకు అంటే గుడి కట్టినా అనే ఒక సమాధానం తప్ప ఒక్క పని చేసిండా తెలంగాణకు? ఆలోచించండి. ఒక్క